వృందావన హృదయంలో ఒకప్పుడు వెండిలా మెరిసిన యమునా నది మీద ఒక చీకటి నీడ కమ్ముకుంది. బహుశిరస్సుల సర్పరాజైన కాళీయును ఆ నీటిని తన అధీనంలోకి తీసుకున్నాడు. అతని విషం అంత ఘోరమైనది, నది మరిగే నల్లటి అగాధంగా మారింది. దగ్గరకు వచ్చిన ప్రతి పక్షి, ప్రతి జంతువు ప్రాణాలు కోల్పోయింది. గ్రామమంతా భయంతో వణికిపోయింది. కాని సృష్టికర్తైన ఆ ప్రభువుకు ఇది భయంకరమైన సంఘటన కాదు, ఇది ఒక మహాలీలకు సిద్ధమైన రంగస్థలం మాత్రమే. అది ఒక ఆటతో ప్రారంభమైంది. ఒక బంతి విషంతో నిండిన నీటిలో పడిపోయింది. ఎవరైనా ఒక్క మాట పలికేలోపే ఆ బాలుడు, దైవశిశువైన కృష్ణుడు, నల్లబడిన యమునాలోకి దూకాడు. గ్రామస్థులకు అది ప్రాణాపాయంలో ఉన్న ఒక చిన్న బాలుడిలా కనిపించింది. కాని నీటి లోతుల్లో మరో మార్పు జరుగుతోంది. కృష్ణుడు మునిగిపోవడం లేదు, అహంకారపు గర్భంలోకి అవతరిస్తున్నాడు. భూమి కంపించేలా కాళీయుడు దాడి చేశాడు. తన విపరీతమైన పొరలతో నిండిన శరీరాన్ని కృష్ణుడి చుట్టూ బిగించాడు. ఆ చిన్న శరీరంలోని ప్రాణాన్ని నలిపివేయాలని చూశాడు. కాని పరిమితమైనది అనంతాన్ని ఎలా బంధించగలదు? కృష్ణుడు తన దివ్య సత్తాను విస్తరించాడు. ఒక్క ప్రయత్నంతో సర్పబంధాన్ని చెదరగొట్టాడు. ఆ మృగాన్ని నీటిపైకి లాగాడు. నీరు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడింది. అక్కడే నిజమైన లీల ప్రారంభమైంది. యుగయుగాలు పాడబడే ఆ క్షణం అప్పుడు వచ్చింది. కృష్ణుడు కాళీయుడి ఎత్తైన శిరస్సుల మీదకు ఎగిరాడు. పింజలా తేలికగా, కాని సర్వ బ్రహ్మాండ భారంతో ఆయన నర్తించటం మొదలుపెట్టాడు. ప్రతిసారి ఒక శిరస్సు అహంకారంతో పైకి లేచినప్పుడు దైవ పాదం దిగింది. అది సర్పాన్ని కాదు, అహంకారాన్ని నలిపింది. అదే కాళీయ మర్దనం, ఆకాశాల వరకు ప్రతిధ్వనించిన న్యాయ నృత్యం. చివరికి కాళీయుడు చితికిపోయి పడ్డాడు. అతని భార్యలు కరుణ కోసం వేడుకున్నారు. అపారమైన శక్తితో సమానమైన కరుణ కలిగిన కృష్ణుడు ఆ ప్రార్థనను స్వీకరించాడు. ఒకే ఒక్క షరతుతో అతన్ని క్షమించాడు. యమునను శాశ్వతంగా విడిచి వెళ్ళాలి. ఒక్క ఆజ్ఞతోనే నీళ్లు పవిత్రమయ్యాయి. దైవ పాదాలు ఎక్కడ పడతాయో అక్కడ చీకటి వెలుగుగా మారక తప్పదు.